హాయ్ అండి. మా బాబు పెళ్ళిలో ప్లాస్టిక్ రహిత కార్యక్రమంలో భాగంగా స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు వాడామండి. ఈ స్టీల్ ప్లేట్లు, గ్లాసులు నేను మార్చ్ నెలలో 2025లో తీసుకొచ్చాను. అది మా గృహప్రవేశంతో పాటు ఇంకెవరైనా ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్ కానీ, గ్లాసులు కానీ వాడకుండా డిస్పోజల్ గ్లాసులు కానీ ముందుకు వస్తే వాళ్ళకి నేను ఫ్రీగా ఇవ్వాలి, వాడుకొని మళ్ళీ ఇస్తారనే ఉద్దేశంతో నేను విజయవాడలో తీసుకొచ్చానండి. అప్పటికి మా వారు వినలేదు. వద్దు వద్దు, నువ్వు చెప్పినట్టు ఎవరు వినరు అన్నారు. కానీ ఆయన వద్దు అన్నప్పుడంతా నాకు పట్టుదల పెరిగిందండి. నేను నా ఇంట్లో కార్యక్రమాల వరకైనా నేను వాడుకుంటాను, తర్వాత అవి వేస్ట్ కాకుండా ఏదో ఒకటి నేను చేస్తాను అని పట్టుదలతో మరీ కొన్నానండి. అలా 100 ప్లేట్లు, 150 గ్లాసులు తీసుకొచ్చానండి. వెంటనే అప్పుడు కొత్తగూడెం క్లబ్లో ఒక ఆరోగ్య మహాసభలు జయరాజ్ గారి ఆధ్వర్యంలో జరిగిందండి. ఫస్ట్గా మేము అక్కడ జరిగిన 200 నుండి 300 వరకు వచ్చినట్టున్నారు. అక్కడ భోజనాలకి ఇవి వాడామండి. కలెక్టర్ గారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేసి, ఆ తర్వాత 2-3 ఒకటి రిటైర్మెంట్ కార్యక్రమం అని, అలా పర్యావరణ పరిరక్షణ కోసం ఆలోచించే వాళ్ళు, ప్రకృతి ప్రేమికులు 2-3 ప్రోగ్రాంలకి మా ప్లేట్లు, గ్లాసులు తీసుకెళ్లారండి. నేను దగ్గరుండి తీసుకెళ్ళడము, తీసుకురావడం జరిగింది. అలాగే మా ఇంట్లో రంజాన్ విందుకు కూడా వాడాము. ఇంకా మొన్న పెళ్ళికి అయితే అసలు ఎంత ఉపయోగపడ్డాయో అండి. మాకు ఎన్ని వందల ప్లేట్లని సేవ్ చేశాయో. కాకపోతే ఫంక్షన్ కోసం మాత్రం భోజనానికి ఈ ప్లేట్లు, గ్లాసులు వాడే దగ్గర మాత్రం చాలా తర్జన అయిందండి. నాది ఒంటరి పోరాటం అయింది. అసలు ఎవరు ఒప్పుకోవటం లేరు. గ్లాసులో నీళ్ళు ఇస్తే ఎలా ఉంటుంది, స్టీల్ ప్లేట్లో అన్నం పెడితే ఏమనుకుంటారు, ఇవే డిస్కషన్స్ జరిగాయండి. కానీ వాళ్ళందరినీ నేను ఎలాగైనా సరే ఒప్పించి 100 ఉన్నాయి కాబట్టి వెజ్కి ఇవి పెడదాము, గ్లాసులు మాత్రం 150 సరిపోవు అంటే మళ్ళీ నేను విజయవాడ వెళ్ళి ఇంకా 200 గ్లాసెస్ తెచ్చాయండి. మొత్తము ఇప్పుడు మా దగ్గర స్టీల్ ప్లేట్లు, గ్లాసులు 100 స్టీల్ ప్లేట్లు, 350 స్టీల్ గ్లాసులు ఉన్నాయండి. ఎవరైనా చిన్న ప్రయత్నంగా చేస్తే బర్త్డేలు కానీ, ఎంగేజ్మెంట్ కానీ, అలా ఏమైనా చిన్న వాటికి వాడొచ్చండి. మీలో కూడా ఎవరికైనా అనిపిస్తే మా నంబర్స్ ఉన్నాయండి, ఫోన్ చేయండి. చిన్న ప్రయత్నం అండి, ఎవ్వరూ చేయకపోతే ఎలా? ప్లాస్టిక్ని ఎలా మనము వాడకుండా, తగ్గించకుండా ఎలా ఉంటాం చెప్పండి? ఎన్నో రకాల జరుగుతూ ఉన్నాయి, ఎన్నో జబ్బులు వస్తున్నాయి. అయినా కూడా మనం మారాలి కదా అని నేను కొంచెం బాగా ఫైట్ చేశానండి. మా బాబు పెళ్ళిలో అయితే మేము చాలాసార్లు వీటిని వాడాము. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు.